శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. శ్రీ పాంచజన్యంకి స్వాగతం. భగవద్గీత 14వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. మనం గుణత్రయ విభాగ యోగం. ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందు పూర్వాధ్యాయ పరిచయం కనుక తీసుకుంటే, పరమాత్ముడు మూల ప్రకృతి నుంచే గుణాలు ఉద్భవిస్తున్నాయని చెప్పిండు. కాబట్టి ఆ గుణాల వల్లనే జీవులన్నీ కూడా బంధంలో ఇరుక్కుపోతున్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ గుణాల వల్ల జీవులు బంధంలో ఇరుక్కుని పోతున్నారో, ఆ బంధంలో పడి నలిగిపోతూ ఉన్నారో, ఆ గుణాల గురించి తెలుసుకోవడం అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఏ ప్రశ్న వేయకుండానే పరమాత్ముడు గుణాల గురించి చెప్పడం అనేటటువంటిది ఆరంభం చేయడం జరిగింది 14వ అధ్యాయం లోపల. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ పరమాత్ముడు ఈ జ్ఞానం గురించి చెప్పే ముందు దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే, జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటున్నాడు. సర్వ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానము ఈ యొక్క గుణత్రయ విభాగ యోగము అనేటటువంటిది. ఈ జ్ఞానం పొందడం అనేటటువంటిది చాలా అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ లోకం లోపల అనేకమైనటువంటి జ్ఞానాలు, అంటే భౌతికమైనటువంటి జ్ఞానాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. అది గణిత శాస్త్ర జ్ఞానం కావచ్చు, లేకపోతే కళలకు సంబంధించినటువంటి జ్ఞానం కావచ్చు, మిగిలినటువంటి వైద్య జ్ఞానం కావచ్చు, రకరకాలైనటువంటి జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని జ్ఞానాలు ఉన్నా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం మించినటువంటి జ్ఞానము లేదని పరమాత్ముడు ఇక్కడ చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు. కాబట్టి అన్ని జ్ఞానములలోకెల్లా జీవుడు ఆర్జించవలసినటువంటి జ్ఞానం, లేకపోతే జీవుడు పొందాల్సినటువంటి జ్ఞానం ఏంటి అంటే అది ఆధ్యాత్మిక జ్ఞానము అని చెప్తా ఉన్నాడు. అలాంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నేను చెప్తా ఉన్నాను అర్జున. అది కూడా యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఏ జ్ఞానమును పొంది, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ జ్ఞానమును పొంది ఎంతో మంది మునులు, చాలా మంది మునులు ఈ పరమ ప్రాప్తిని పొందడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే పరాం సిద్ధిమితో గతాః అంటున్నాడు. కాబట్టి గతంలో చాలా మంది ఈ యొక్క పరమాత్మను చేరుకోవడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఉదాహరణ చెప్పేటప్పుడు ఏదైనా కూడా జీవుడికి ఒక పట్టు అనేటటువంటిది వస్తుంది. అంటే దానిపైన నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేది బలపడడానికి ఉదాహరణలు చెప్పడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక రోగికి రోగం వచ్చిందంటే విశ్వాసం అనేటటువంటిది అవసరం. అంతకుముందు ఆ రోగానికి సంబంధించినటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవి చాలా మంది తీసుకొని ఆ రోగం నుంచి విముక్తి పొందిండ్రు అని తెలిస్తేనే ఆ రోగికి ఆ మాత్రల పైన, ఆ వైద్యుడి పైన నమ్మకం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆ వైద్యుడు గతంలో చేసినటువంటి వైద్యం పైన నమ్మకం ఎట్లా ఉంటుందో, ఎంతో మందికి నయమైందని తెలిస్తే నమ్ముతాడు. లేదంటే ఆ మందులు ఏవైతే వేసుకుంటారో, ఆ మాత్రలు ఏవైతే తీసుకుంటారో వాటి వల్ల చాలా మందికి ఆ రోగం నయమైంది అని చెప్పేసి చెప్తే చాలా సులభంగా నమ్ముతారు. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా అది వాళ్ళపైన తొందరగా పనిచేసేటటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల లోపల పరమాత్ముడు చెప్తున్నటువంటి వేళ ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. దీనివల్ల ఇంతకుముందు ఎవరెవరు దాన్ని పొందిండ్రు అనేటటువంటి విషయం చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ జ్ఞానాన్ని ఆర్జించినటువంటి మునులు ఎంతో మంది ఇంతకుముందు పరమసిద్ధిని పొందిండ్రు అర్జున. అలాంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు ప్రబోధిస్తాను, విను అని చెప్పేసి చెప్తూ, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఇక్కడ ఇదం జ్ఞానముపాశ్రిత్య అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు మమ సాధర్మ్యమాగతాః అంటే నా యొక్క సారూప్యాన్ని పొందుతారు, నా యొక్క ధర్మాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే పరమాత్ముడితో సరిసమానమైనటువంటి రూపము, ధర్మాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ సారూప్యము ఈ రెండు కూడా ఏదైతే అన్ని పరమాత్ముడితో సమానమైన రూపం కావచ్చు, పరమాత్ముడితో సమానమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం అన్నప్పుడు
ఇంకొకటి ఉండదు. లోకం లోపల సమానమైనటువంటి రెండు వస్తువులు అనేవి ఉండడం అనేటువంటిది జరగదు. కాబట్టి అంటే రెండింటి యొక్క లక్షణాలు అన్నీ సమానమైనప్పుడు అది ఒకటే అవుతుంది. రెండు అయ్యేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి పరమాత్ముడి రూపమే పొందినప్పుడు, పరమాత్ముడి ధర్మమే ఆచరించగలిగినప్పుడు పరమాత్ముడిలో ఐక్యమైనట్టే, మళ్ళీ వేరే అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఆ మాట చెప్పడానికి, నాలో ఐక్యమైపోతారు అనే మాట చెప్పడానికి నా రూపాన్ని పొందుతారు అర్జున, లేకపోతే నా ధర్మాన్ని అవలంబిస్తారు, ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే పరమాత్ముని పొందుతారో సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. కాబట్టి వాళ్ళు సృష్టి కాలంలో మళ్ళీ జన్మించరు, ప్రళయ కాలంలో మళ్ళీ మరణించరు. అంటే జనన మరణ వీటి నుంచి విముక్తి పొందుతారు అనేటటువంటి విషయం చెప్తా ఉన్నాడు. తర్వాత సృష్టి రహస్యం గురించి పరమాత్ముడు చెప్తా ఉన్నాడు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఇక్కడ యోని అంటే ఈ యొక్క సకల భూతముల యొక్క ఉత్పత్తి స్థానము అనుకోవచ్చు, అంటే ఉత్పత్తి క్షేత్రంగా భావించవచ్చు. తర్వాత బ్రహ్మ అంటున్నాడు, మమ యోనిర్మహద్ బ్రహ్మ అంటున్నాడు. మహద్ బ్రహ్మ అనడం అంటే పరమాత్ముడి యొక్క మాయాజనితమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, మూల ప్రకృతి ఏదైతే ఉందో అది అని అర్థం. కాబట్టి ఈ ఉత్పత్తి స్థానం ఏదైతే ఉందో, సకల భూతముల యొక్క ఉత్పత్తి స్థానం ఏదైతే ఉందో అది మూల ప్రకృతి. తర్వాత తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. కాబట్టి ఎవరైతే ఈ లోకం లోపల జన్మిస్తూ ఉన్నారో వాళ్ళందరి యొక్క జననం ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ఉత్పత్తి కేంద్రం ఏది, ఉత్పత్తి స్థానం ఏది, ఉత్పత్తి క్షేత్రం ఏది అంటే అది మూల ప్రకృతి అర్జున అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పితాః. మరి ఈ ప్రకృతి అంతా జడమైనటువంటిది అనేటువంటి విషయం పరమాత్ముడు ముందే చెప్పిండు. కాబట్టి ఏ ఉత్పత్తి స్థానంలో సర్వభూతముల యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉన్నదో అది ఆ యొక్క జీవి యొక్క అంటే ఉత్పత్తి కేంద్రము మాత్రమే. కానీ అక్కడ ఒక చైతన్యం అనేది వెలగాలి, ఒక చైతన్యం అనేది కలగాలి. కాబట్టి ఆ చైతన్యానికి శక్తి కావాలి. ఆ శక్తి అనేటటువంటిది పరమాత్ముడి వల్ల జరుగుతూ ఉన్నది అనేటటువంటి భావన. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మూర్తయ సంభవంతి యాః. ఏ ప్రాణులైతే ఈ సృష్టి లోపల పుడుతూ ఉన్నాయో జడ ప్రకృతిలోంచి పుడుతున్నాయి అని ముందు చెప్తా ఉన్నాడు. కానీ జడమైనటువంటి ప్రకృతిలోంచి జీవులు పుట్టేటటువంటి అవకాశం లేదు. ఆ పుట్టినటువంటి జీవికి చైతన్యం కలగాలి అంటే, ఒక శక్తి ఏర్పడాలి అంటే అది పరమాత్ముడి వల్ల కలగాలి. కాబట్టి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పితాః. కాబట్టి దానికి బీజమును, చైతన్యవంతమైనటువంటి చైతన్య రూపమైనటువంటి బీజమును నేను పొందుపరుస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రకృతి పురుషుడు, ఇక్కడ పరమాత్ముడు బీజ ప్రదాత అయితే ప్రకృతి మాత గర్భం దాల్చి ఆ యొక్క జననానికి ఉత్పత్తి స్థానంగా మారుతున్నది అనేటటువంటి భావన కలిగి ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం లోపల రకరకాలైనటువంటి ఏదైనా కూడా జీవుల లోపల కొన్ని మావిలోంచి పుట్టేటటువంటివి ఉంటాయి, తర్వాత కొన్ని అండంలోంచి పుట్టేటటువంటివి ఉంటాయి, కొన్ని భూమిలోంచి పుట్టేటటువంటి జీవులు ఉంటాయి, అట్లాగే కొన్ని స్వేదములలోంచి పుట్టేటటువంటి జీవులు ఉంటాయి. కాబట్టి ఈ జరాయుజములు అంటారు, అంటే మావిలోంచి పుట్టేటటువంటి వాటిని పిండంగా భావించవచ్చు. అట్లాగే గుడ్లలోంచి పుట్టేటటువంటి చాలా జీవులు ఉంటాయి, వాటిని అండజములుగా భావించవచ్చు, అండజములు అని చెప్తారు. అట్లాగే ధరణిలోంచి పుట్టేటటువంటి భూమిలోంచి పుట్టేటటువంటి వాటిని ఉద్భిజములు అని, స్వేదములు చెమటలోంచి పుట్టేటటువంటి వాటిని స్వేదజములు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి జీవులు ఏవైనా ఉండవచ్చు కాక, కానీ ఆ ఉత్పత్తి స్థానం అనేటటువంటిది ప్రకృతి పరంగా పుట్టడం జరుగుతుంది. కాబట్టి పంచమహాభూతాల
వల్లనే దేహము నిర్మాణం జరుగుతుంది అని అందుకే చెప్తారు. అన్ని అగ్ని, వాయువు ఇవన్నీ కలిస్తేనే, నీరు అన్ని కలిస్తేనే ఒక శరీరం అనేటటువంటిది నిర్మాణం ఏర్పడుతుంది. ఆ శరీరము అనేటటువంటిది ఏ జీవికైనా కూడా ఒక శరీరం అనేది ఉంటుంది. ఆ శరీర నిర్మాణం అనేటటువంటిది పంచమహాభూతాల వల్ల, ప్రకృతి వల్ల సంభవిస్తుంది. కానీ దాని లోపల చైతన్యం ఏదైతే ఉన్నదో, శక్తి ఏదైతే ఉన్నదో, కదలిక ఏదైతే ఉన్నదో, దానికి బీజం వేసేటటువంటిది పరమాత్ముడు అనేటటువంటి భావన అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సృష్టిలో పుట్టేటటువంటి అన్ని జీవులు, ప్రతి జీవికి బీజం ఎవరు అంటే పరమాత్ముడు. ఆ చైతన్యం ఇస్తున్నటువంటిది, శక్తిని ఇస్తున్నటువంటిది ఎవరు అంటే పరమాత్ముడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? అహం బీజ ప్రదః పితాహ్. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవులకి తండ్రిని నేను అంటున్నాడు. తల్లి ఎవరు అంటే మూల ప్రకృతి తల్లి అవుతున్నది. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి తక్కువ జాతి లేకపోతే ఎక్కువ జాతి లేకపోతే ఉన్నత ఇలాంటి భావనలు కలగాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి జీవి యొక్క ఉత్పత్తికి కారణము పరమాత్ముడు అవుతున్నాడు. కాబట్టి ఏ ఉత్పత్తి ఎక్కడి నుంచి జీవి పుట్టుకొని వస్తాడో చివరికి విలీనం అనేటటువంటిది అక్కడే జరుగుతుంది. దేంట్లోంచి పుట్టిందో దాంట్లోనే కలిసిపోతుంది అనేటటువంటి సహజంగా మనం వింటూ ఉంటాం. కాబట్టి పుట్టినటువంటిది మనం పరమాత్ముడి నుంచి, చివరికి కలిసిపోవాల్సినటువంటిది పరమాత్ముడి లోపల. కాబట్టి దీనిలో మళ్ళీ భేదం అనేటటువంటిది ఉండాల్సినటువంటి అవసరం లేదు. సకల సృష్టి యొక్క జీవంలోకి అన్నింటికి కూడా బీజం ఇస్తున్నటువంటి వాడు పరమాత్ముడు. కాబట్టి అందరూ సమానమే అనేటటువంటి ఒక భావన ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే పరమాత్ముని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము అందరికీ సాధ్యమే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో కూడా మళ్ళీ ఉన్నత తక్కువ, లేకపోతే వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు, వీళ్ళు ప్రయత్నం చేయొద్దు, వీళ్ళు ఇది ఆచరించవచ్చు, వీళ్ళు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, ఇలాంటివి ఎక్కడా కూడా చెప్పబడలేదు భగవద్గీత లోపల. కాబట్టి సమాజం లోపల ఇవాళ ఏవైతే మనం విభజించుకుంటున్నామో, ఏవైతే భేదాలు కల్పించుకుంటున్నామో అవన్నీ మనకై మనం సృష్టించుకునే. కానీ పరమాత్ముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమస్త జీవుల సృష్టికి కర్తను నేను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు, బీజమును నేను అని చెప్తున్నాడు, నేనే సకల సృష్టికి తండ్రిని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మని చేరుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. అందరూ ఆ దిశగా ప్రయత్నం చేయాలి అనిపించి. కాబట్టి ఈ సృష్టిలో ఇప్పుడు అన్ని రకాలైనటువంటి జీవులు పుట్టినప్పుడు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు స్వేదములలోంచి పుట్టేటటువంటివి, మట్టిలోంచి పుట్టేటటువంటివి, గుడ్లలోంచి పుట్టేటటువంటివి ఎన్నో జీవులు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లో ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది మానవ జన్మ అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మానవ దేహం ధరించినటువంటి వాళ్ళకే పరమాత్ముని చేరుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ దేహం ధరించినప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా మన ప్రయాణం కొనసాగాలి అనేటటువంటి విషయం చెప్తాను. తర్వాత ఇప్పుడు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తా ఉన్నాడు. సత్వం రజస్తమైతి గుణ ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. 3 గుణాలు, సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము, త్రిగుణాలు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ గుణాల గురించినటువంటి అనేక విషయాలు మనం భగవద్గీత లోపల రాబోయే అధ్యాయాల లోపల నేర్చుకుంటాము. కాబట్టి ముఖ్యంగా ఈ 3 ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే పరమాత్మ ముందే చెప్పిండు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. గుణ ప్రకృతి సంభవాః, ప్రకృతిలోంచి పుట్టినటువంటివి. అవి బీజ ప్రదాత ఇచ్చినటువంటివి కావు, ప్రకృతిలోంచి ఉద్భవించినటువంటివి అని చెప్తా ఉన్నాడు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అవి బంధించేస్తున్నాయి. ఎక్కడ బంధిస్తున్నాయి అంటే అవ్యయమైనటువంటి ఆత్మని దేహం లోపల బంధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది అజ్ఞానమైనటువంటి విషయం. పరమాత్ముడు చెప్పినట్టుగా ఆత్మ అనేటటువంటిది దేనికి లొంగనటువంటిది, నిర్గుణము, నిరాకారము అన్నీ చెప్పిండు. కానీ మనకి పరమాత్ముడి యొక్క ఆత్మ రూపం మనలో ఉన్నది అనేటటువంటి భావన అర్థం చేసుకోకుండా మనము ఎవరము అనేటటువంటి అంటే ఈ అంతఃకరణ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోకుండా దేహమే మనం అనేటటువంటి భావన వదలమని చెప్పేసి మొదటి అధ్యాయం నుంచి పరమాత్ముడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. దేహే దేహినమవ్యయం. దేహంలో
దేహి అయినటువంటి ఆత్మను బంధించేస్తున్నాడు, అంటే అవ్యయమైనటువంటి ఆత్మని బంధించేస్తున్నాడు, అనాశి అయినటువంటి ఆత్మని బంధించేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆత్మని గురించినటువంటి జ్ఞానం లేక, ఆత్మని గురించినటువంటి ఆలోచన లేక ఆత్మని బంధించేసి, అంటే ఆత్మ ఉంది అనేటటువంటి అవగాహన లేకుండా నేను అన్నప్పుడు నేను ఆత్మను, నేను పరమాత్మను అనేటటువంటి భావన మర్చిపోయి, నేను దేహమును, ఈ భౌతికమైనటువంటి దేహమును నేనే అనేటటువంటి భావనతో ఆ శరీరం లోపల ఆ యొక్క అవ్యయమైనటువంటి ఆత్మను బంధించేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది. ఇది గుణాల వల్ల కలుగుతున్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం, దేహే అంటే దేహము, తర్వాత దేహి అన్నప్పుడు ఆత్మ, అవ్యయమైనటువంటి ఆ యొక్క ఆత్మను దేహం లోపల బంధించేస్తున్నాము అనేటటువంటి భావన. అంటే ఆత్మని దేహంలో బంధించడము అంటే ఆత్మని దేహం అనుకుంటున్నాము అనేటటువంటి అర్థం. తర్వాత ఇప్పుడు ఆ 3 గుణాల గురించి చెప్తా ఉన్నాడు స్పష్టంగా. ఇప్పుడు 3 గుణాలని చెప్పిన తర్వాత ఒక్కొక్క గుణం ఏ విధమైనటువంటి బంధనాల్లో ఇరుక్కుపోతుంది అంటే, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇక్కడ సాత్విక గుణము ఉత్తమమైనటువంటి గుణంగా చెప్పబడింది, కానీ అది కూడా బంధంలో ఇరుక్కుపోయేటట్టుగా చేసేటటువంటిదే అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక దీపం అనేటటువంటిది వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపపు చిమ్ని ఏదైతే ఉందో, ఒక నల్లటి చిమ్ని తీసుకొస్తే పూర్తిగా నలుపు వర్ణంలోకి వచ్చేస్తుంది. అట్లాగే అది తీసేసి ఇంకొక రంగు ఏదైనా ఎరుపు ఏదో ఒకటి పెడితే ఎరుపు వర్ణం అనేటటువంటిది వస్తుంది. అట్లా కాకుండా శుద్ధమైనటువంటి ఒక గాజు చిమ్నీని తీసుకొచ్చి పెడితే అది నిర్మలంగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ అది కూడా దానికి కవచంలాగే ఉన్నది. కాబట్టి 3 కూడా ఇప్పుడు ఏదైనా ఒకటి నలుపు, ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు కావచ్చు, కానీ అది ప్రకాశవంతంగా ఉంది, కానీ అక్కడ కూడా దాని చుట్టూ ఒక కవచం అనేటటువంటిది ఉన్నది. ఈ మనిషికి సాత్విక గుణం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి గుణమే, ప్రకాశవంతమైనటువంటి గుణమే, జ్ఞానవంతమైనటువంటి గుణమే, కానీ అది కూడా మనిషిని బంధించేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పరమాత్ముడు. అంటే మిగిలినటువంటి రాజస గుణంతో తామస గుణంతో పోలిస్తే సాత్వికం ఉన్నతమైనదే కావచ్చు, కానీ ఇది కూడా బంధాల్లో ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఇది దాటి పూర్తిగా నిస్సంకల్ప స్థితికి చేరుకోవాలి, లేకపోతే నిర్వికల్ప అవస్థకి చేరుకోవాలి అంటే ఇది కూడా ఆటంకమే అనేటటువంటి విషయం చెప్తా ఉన్నాడు. ఎట్లా అది అంటే, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇప్పుడు జీవి ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండాలి అనేటటువంటి భావన చెప్తుంటాడు. కాబట్టి అలాంటి వాడు సుఖం అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ మనిషి నేను సుఖవంతుడను అనేటటువంటి భావన కలిగి ఉన్నప్పుడు ఆత్మకి ఎలాంటి గుణాలు అందవు. అది మర్చిపోయి తన సుఖాన్ని ఆత్మకి ఆపాదించడం అనేటటువంటిది అజ్ఞానమైనటువంటిది. అట్లాగే జ్ఞాన సంగేన చానఘా, జ్ఞానం ఆర్జించాలనేటటువంటి విషయం ఏదైనా ఉండనివ్వండి, అది పాండిత్యానికి సంబంధించినటువంటిది, ఇహలోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలు ఆర్జించినటువంటి వేవేళ అవి అంతఃకరణంలో అయినటువంటి ఆత్మకి ఆపాదించడం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు. కాబట్టి అది దాటాలి, పూర్తిగా నిర్వికల్ప స్థితికి వచ్చేసేయాలంటే నిస్సంకల్ప స్థితికి వచ్చేసేయాలి. ఏ గుణాలకి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళగలగాలి అనేటటువంటిది చెప్తున్నాడు. గుణాలలో వెళ్తే సాత్విక గుణం ఉత్తమమైనటువంటిదే, కానీ ఒక దశ వచ్చిన తర్వాత అది కూడా వదిలేయగలిగితేనే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళగలుగుతాము అనేటటువంటి భావనగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సుఖము లేకపోతే జ్ఞానము అనేటటువంటి వాటి లోపల బంధించేస్తున్నాడు. ఆ సాత్విక గుణం అనేటటువంటిది వీటి లోపల బంధిస్తుంది అని. తర్వాత రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇది కర్మ ప్రవృత్తి కలిగినటువంటిది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం అంటున్నాడు. ఇప్పుడు రజోగుణం అనేటటువంటిది రాగాత్మకము, అంటే
ఆ యొక్క ఇంద్రియ విషయ సంబంధితమైనటువంటి గుణం అది. ఇది రాగాత్మకమైనది. ఎలాంటిది అంటే తృష్ణ సంగ సముద్భవం. తృష్ణ అంటే కోరిక, సంగము అంటే ఆసక్తి కలిగి ఉండడము. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి అని అంటే ఎట్లా ఉద్భవిస్తాయి అంటే, కోరిక అనేటటువంటిది ఏదైనా ఆశించినటువంటిది దొరకకపోతే దానిపైన ఉండేటటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని కోరికగా చెప్పొచ్చు. అది వస్తువు కావచ్చు, ఈ పదవులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, ఏదైనా మనం పొందాలనుకుని మనం ఆకాంక్షిస్తూ ఉన్నటువంటిది మనకి అందకపోతే దానిపైన ఉండేటటువంటి వ్యామోహం ఏదైతే ఉందో అదే కోరికగా చెప్పబడింది. అట్లాగే సంగ సముద్భవము అంటున్నాడు. ఇప్పుడు అదే ఆసక్తి ఎట్లుంటదంటే, ఏదైతే అభిలషించినటువంటి వస్తువును పొందినప్పుడు దానిపైన ఉండేటటువంటి ఆసక్తి ఏదైతే ఉందో దాన్నే సంగము అని అనొచ్చు. అంటే దానిపైన ఉండేటటువంటి అభిమానం, దానిపైన ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది సంగంగా చెప్పబడింది. కాబట్టి ఇది రాగాత్మకమైనటువంటిది. రజోగుణం అనేటటువంటిది కోరికలతో నిండి ఉంటది, ఆసక్తులతో నిండి ఉంటది. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఆ విధంగా ఈ కర్మ వల్ల ఈ దేహం అనేటటువంటిది ఆత్మ అనేటటువంటిది బంధించబడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది రజోగుణ సంబంధితమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. కాబట్టి కర్మలు ఆచరించడము ప్లస్ కర్మల యొక్క ఫలాలను ఆశించడం. ఇప్పుడు ఆసక్తి ఉండడము లేకపోతే తృష్ణ ఉండడం ఇవన్నీ కూడా కర్మ ఫలాలను ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాగాత్మకమైనటువంటి రజోగుణము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఇది పూర్తిగా అజ్ఞానమైనటువంటిది. తమో గుణం అనేటటువంటిది అజ్ఞాన జనితమైనటువంటిది. మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః అంటున్నాడు. అది పూర్తిగా మోహంలో ముంచేస్తుంది, అంటే అజ్ఞానంలో నింపేస్తుంది. ఎట్లుంటది? ప్రమాదాలస్య నిద్రాభిః అంటున్నాడు. ప్రమాదము అంటే అది అజాగ్రత్త, లేకపోతే దేని పట్ల ఆసక్తి ఉండకపోవడము, పొరపాట్లు చేయడము, ఇవన్నీ కూడా ప్రమాదమైనటువంటి విషయాలుగా చెప్పబడినాయి. తర్వాత ఆలస్యము అంటే సోమరితనం, బద్ధకము, ఇవన్నీ కూడా. తర్వాత నిద్ర, ఇవి జీవితం లోపల సగం జీవితం అంతా కూడా సగం నిద్ర లోపలే గడిచిపోతుంది, సగం సోమరితనంతో గడిచిపోతుంది, బద్ధకంతో గడిచిపోతుంది. చేసే పని కూడా పొరపాటుగా చేయడం వల్ల, అజాగ్రత్తగా చేయడం వల్ల దాని ఫలితం కూడా సరిగ్గా పొందకపోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అజ్ఞానమైనటువంటి విషయాలు. ఇది తమో గుణ లక్షణాలుగా చెప్పబడింది. కాబట్టి వీటి వల్ల జీవుడు తమో గుణంతో ఈ విధంగా బంధించబడుతున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఒకటేమో ఉత్తమమైనటువంటిది, రెండవదేమో మధ్యస్థంగా చెప్పబడింది. ఈ చివరికి తమో గుణం ఏదైతే ఉందో అధమ గుణంగా చెప్పబడింది. ఈ మూడింటి వల్ల కూడా జీవుడు బంధింపబడుతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ తర్వాత వాటి వల్ల ఫలితాల గురించి చెప్తా ఉన్నాడు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇక్కడ అంటే ఈ మూడు గుణాలు ఒకే దగ్గర పరమాత్ముడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏవేవి దేంట్లో నిమగ్నం చేసేస్తాయి మనిషిని అంటే, సత్వం సుఖే సంజయతి అంటున్నాడు. సాత్విక గుణం ఏదైతే ఉందో అది సుఖంలో నిమగ్నం చేసేస్తుంది. రాజస గుణం ఏదైతే ఉందో అది కర్మలలో నిమగ్నం చేసేస్తుంది. అట్లాగే తమో గుణం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా జ్ఞానమావృత్య తు తమః అంటున్నాడు. జ్ఞానాన్ని కప్పేసేసి అజ్ఞానం లోపల ముంచేస్తుంది, అజ్ఞానం లోపల నిమగ్నం చేసేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఈ గుణాలు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే అది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఒక గుణం కలిగినటువంటి వ్యక్తి లోపల మిగిలినటువంటి రెండు గుణాలు అణచివేయబడతాయి. ఆ విషయం చెప్తా ఉన్నాడు. రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రజస్తమశ్చాభిభూయః అంటున్నాడు. రాజస గుణము తమో గుణం రెండు కూడా అణచివేయబడతాయి. ఎప్పుడు అంటే
సత్వం భవతి భారత. సత్వం అనేటటువంటిది వృద్ధి చెందినప్పుడు మిగిలినటువంటి 2 గుణాలు అణిచివేయబడతాయి. అట్లనే రాజస గుణం వృద్ధి చెందినప్పుడు తామస గుణము సాత్విక గుణం కూడా అణిచివేయబడతాయి. తమో గుణం వృద్ధి చెందినప్పుడు సాత్విక రాజస గుణాలు 2 కూడా అణిచివేయబడతాయి. కాబట్టి దీన్ని బట్టి మనిషి ఏ గుణం కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. జీవి 3 గుణాలు కలిగి ఉంటాడు. కానీ తన యొక్క ప్రయత్నం ద్వారా సాధన ద్వారా ఏ గుణాన్ని పొందుతాడో ఆ గుణం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మిగిలినటువంటి గుణాలు అణిచివేయబడతాయి. ఇది ప్రతి జీవి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంటే తను ఏ గుణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి వృద్ధి తను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ గుణం ఎట్లా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఇప్పుడు ఒక పండు అనేటటువంటి ఫలం పండిన తర్వాత దాని రుచి అనేటటువంటిది ఏ ముక్క కోసినా అదే రుచి ఉంటుంది. అట్లా సాత్విక లక్షణం కలిగినటువంటి వాడు సర్వ విషయములలో కూడా, అంటే అతడి నడక లోపల సాత్వికత కనిపిస్తుంది, మాట లోపల సాత్వికత కనిపిస్తుంది, తీసుకునేటటువంటి ఆహారం లోపల సాత్వికత కనిపిస్తుంది. కాబట్టి ప్రతి చర్య లోపల కూడా పొందేటటువంటి, అంటే కాంక్షిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానవంతమైనటువంటి విషయాలని ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి అలా ప్రతి విషయం లోపల కూడా అతని యొక్క సాత్వికత కనిపిస్తూ ఉంటుంది. అట్లా జీవితాన్ని తాను ప్రశ్నించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నదనేది తెలిసిపోతుంది, వాళ్ళ లక్షణాలను బట్టి తెలిసిపోతుంది. అదే విషయం పరమాత్ముడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇప్పుడు సాత్విక గుణము వృద్ధి చెందినప్పుడు ఆ జీవి లక్షణాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి చెప్పాడు. ఇందాక మనం రాజస గుణం సాత్విక గుణం చెప్పుకునేటప్పుడు తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ అన్నప్పుడు ఇక్కడ సుఖ సంగేన జ్ఞాన సంగేన గురించి ఎక్కువగా వివరించడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి పాదం ఏదైతే ఉందో నిర్మలత్వాత్ అంటే స్వచ్ఛమైనటువంటిది, స్వచ్ఛత కలిగినటువంటిది, నిర్మలమైనటువంటిది అనేటటువంటి భావన. ప్రకాశ అంటే జ్ఞానవంతమైనటువంటిది అని, అనామయము అంటే వికారములు లేనటువంటిది, ఇంద్రియ సంబంధితమైనటువంటి వికారములు లేనటువంటిది సాత్విక గుణం. తర్వాత సుఖ సంగం లోపల, తర్వాత జ్ఞాన సాంగత్యం లోపల బంధించబడుతుంది అనే విషయం చెప్పిండు. కాబట్టి ఇక్కడ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, ఇంద్రియ సంబంధితమైనటువంటి సర్వ విషయములలో కూడా అతడి కాంక్ష అనేటటువంటిది లేకపోతే అతడి ఆసక్తి అనేటటువంటిది ప్రకాశవంతమైనట్టుగా ఉంటుంది, అంటే జ్ఞాన సంబంధితమైనటువంటి విషయంగా ఉంటుంది. తర్వాత జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అంటున్నాడు. కాబట్టి ఇది జ్ఞానము, మొత్తానికి వివేకవంతమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైనటువంటి భావనలు, ప్రకాశవంతమైనటువంటి భావనలు కలిగినటువంటి వేళ అది సాత్విక గుణం అని చెప్పేసి భావించాలి. తర్వాత లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహాః రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇప్పుడు ఈ సాత్విక గుణానికి ఉదాహరణగా మనకి విభీషణుణ్ణి, రామాయణంలో విభీషణుణ్ణి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాత్విక లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎట్లా ఉన్నా కూడా మన యొక్క లక్షణాలు అనేటటువంటిది మనకి ఉండగలగాలి. అంటే పరిసరాల ప్రభావం అనేటువంటిది లేకుండా ఉండడం కూడా, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉండడం కావచ్చు, లేకపోతే జ్ఞానవంతమైనటువంటి విషయాలు కావచ్చు, మంచి మాటలు మాట్లాడము, ఎదుటి వాళ్ళకి కీడు చేయకుండా ఉండగలిగేటటువంటి ఆలోచనలు, ఎప్పుడు కూడా తప్పు చేసేటటువంటి వాడికి ఇది తప్పు అని ధైర్యంగా చెప్పగలగడము, ఇలాంటివన్నీ కూడా సాత్విక లక్షణాల లోపల భాగాలే. కాబట్టి విభీషణుని సాత్విక లక్షణాలకి ఉదాహరణగా మనము తీసుకోవచ్చు. తర్వాత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహాః రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రాజస గుణాలు కలిగినటువంటి వాడు, రాజస గుణాలకి మంచి ఉదాహరణ రావణాసురుని తీసుకోవచ్చు. ఎందుకంటే లోభ ప్రవృత్తిరారంభః
కర్మణామశమః స్పృహాః, ఎంతసేపు లోభత్వం కలిగి ఉండడము, తర్వాత కర్మల పట్ల ఆసక్తి కలిగి ఉండడము, అవసరమైన కర్మలు చేయడము, అనవసరం అంటే ముఖ్యంగా ఈ యొక్క కర్మలు ఆచరించేటటువంటి వేళ నిషిద్ధ కర్మలను ఆచరించడము, కామ్య కర్మలను ఆచరించడం, కోరికలతో కర్మలు చేయడము, లేకపోతే శాస్త్రంలో లేనటువంటి కర్మలను ఆచరించేటటువంటి ప్రయత్నం చేయడం, అది జ్ఞానం ఉన్నటువంటి ఎంత జ్ఞానవంతుడైనా కూడా ఆచరణ అనేటువంటిది లేనప్పుడు, శాస్త్రం తెలిసినా శాస్త్రంలో నిషేధించబడినటువంటి కర్మలను ఆచరించేటటువంటి పనులు చేసేటటువంటి వేళ అది రాజస గుణంగా చెప్పబడుతుంది. అలాంటి వాటి వల్ల ఎప్పుడు కూడా ప్రశాంతత అనేటటువంటిది ఉండదు. కర్మణామశమః స్పృహాః అంటున్నాడు. కాబట్టి ప్రశాంతత అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆసక్తితో ఉండి అన్ని విషయాల పట్ల అనవసరమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఏదో చేయాలి, ఏదో పొందాలి అనేటటువంటి తపన కలిగి ఉండడం అనేటటువంటిది రాజస లక్షణంగా చెప్పబడింది. దానివల్ల ఏ రోజు మనిషికి ప్రశాంతత ఉండదు, పరమాత్ముని చేరుకోవడం అనేటటువంటిది కూడా జరగదు. కాబట్టి అలాంటి గుణాలలో రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ, ఈ విధంగా రాజస గుణాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో ప్రవృత్తిశ్చ అంటున్నాడు. అక్కడ అకారం ఉంది. అప్రకాశమైనటువంటిది, అజ్ఞానజనితమైనటువంటిది, అంధకార రూపమైనటువంటిది. అప్రవృత్తిశ్చ అంటే అసలు కర్మల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా ఉండడము. ప్రమాదం అన్నాడు. ప్రమాదం అంటే పొరపాట్లు చేయడము, తప్పుడు చేయడము, అజాగ్రత్తగా ఉండడము, ఇదంతా కూడా. మోహమేవచ, మోహం లోపల పడిపోవడం అంటే అజ్ఞానంలో పడిపోవడము, ఇవన్నీ కూడా ఈ యొక్క తామస లక్షణం ఉద్భవించినప్పుడు అతడి లోపల కలిగేటటువంటి గుణాలుగా చెప్పబడినాయి. కాబట్టి ఇప్పుడు ఏ లక్షణము వృద్ధి చెందుతున్నదో ఆ లక్షణంని మనల్ని మనమే ప్రశ్నించుకొని, మనల్ని మనమే చూసుకొని, మనం ఏ రకంగా ఉన్నాం, సోమరితనంగా ఉన్నామా, బద్ధకంగా ఉన్నామా, అజాగ్రత్తతో ఉన్నామా, అసలు కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉన్నామా, లేకపోతే కర్మల పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా, అవి కూడా కామ్యకర్మలు చేస్తున్నామా, నిషిద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తున్నామా, ప్రశాంతత లేకుండా జీవిస్తున్నామా, అప్పుడు రాజస గుణం అవుతుంది. దాన్ని దాటే ప్రయత్నం చేయాలి, సాత్విక గుణాలను ఆచరించగలగాలి, సాత్విక లక్షణాలను చేరుకోగలగాలి. ఎప్పుడైతే సాత్విక లక్షణాలకు చేరుకుంటామో ఖచ్చితంగా ఒక స్థాయి లోపల అది పూర్తిగా పరిపూర్ణమైనటువంటి వేళ విశుద్ధ సాత్విక స్థితికి వెళ్ళగలగాలి. అప్పుడు పూర్తిగా నిర్గుణ స్థితికి చేరుకున్నప్పుడే పరమాత్మని పొందగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చివరికి వచ్చేటటువంటి స్థితి ఏదైతే ఉందో, తామస లక్షణాలు వృద్ధి చెందడం అంటే కుంభకర్ణుని ఉదాహరణగా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా సోమరితనము, నిద్రావస్థ, ఇట్లా రామాయణంలో అంటే రకరకాల విషయాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సంబంధితమైనటువంటి ఏ లక్షణం కలిగి ఉన్నాడంటే అది తామస లక్షణం అని చెప్పొచ్చు, ఇది రాజస లక్షణం అని చెప్పొచ్చు, ఇది సాత్విక లక్షణం చెప్పొచ్చు. ఒకే స్థితిలో సోదరుల విషయంలోనే రావణాసురుడు రాజస లక్షణం కలిగినటువంటి వాడు, విభీషణుడు సాత్విక లక్షణం కలిగినటువంటి వాడు, అట్లాగే కుంభకర్ణుడు తామస లక్షణం కలిగినటువంటి వాడు. కాబట్టి అది ఇప్పుడు జననం అనేటటువంటిది ముగ్గురు కూడా సోదరులే అయినా, ముగ్గురు ఉన్నటువంటి రాజ్యం ఒకటే అయినా వాళ్ళ యొక్క గుణాల లోపల ఇంత తేడా అనేటటువంటిది ఉన్నది. కాబట్టి అది వ్యక్తికి సంబంధించినటువంటిది, అతడి ప్రయత్నానికి సంబంధించినటువంటిది. ప్రయత్నపూర్వకంగా ఈ గుణాలని అతిక్రమించి పూర్తిగా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడే పరమాత్మని పొందగలుగుతాం అనేటటువంటి విషయం పరమాత్ముడు చెప్తా ఉన్నాడు. తర్వాత అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ముందు పిందె పుడుతుంది, తర్వాత అది వగరు స్థితి నుంచి పులుపు స్థితికి వస్తుంది, పులుపు స్థితి నుంచి తీపి స్థితికి వస్తుంది. ఒక స్థితి లోపల ఆ పండు పూర్తిగా పండి పడిపోతుంది. అది మోక్ష స్థితికి చెందినటువంటి భావనగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఆ జీవి ఈ ఎదుగుదల అంతా కూడా ఇప్పుడు పడిపోవడం కావచ్చు, పండు యొక్క పరిపక్వత కావచ్చు, ఈ రెండు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఆ చెట్టుకు పోసేటటువంటి నీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి
వగరు స్థితిలో పడిపోవచ్చు. ఏ ప్రయత్నం చేయకుండా అది ఎదగకుండా వగరు స్థితిలోనే పడిపోవచ్చు. లేదు అంటే పుల్లటి స్థితి లోపల పడిపోవచ్చు. లేదు అంటే పరిపక్వ స్థితికి వచ్చిన తర్వాత పూర్తిగా పండి అది పడిపోవచ్చు. ఇప్పుడు ఇది ప్రయత్నం చేయకపోతే, ఆ చెట్టు మొదటికి నీరు అందించకపోతే, దానికి ఒక శక్తిని ఇవ్వకపోతే, ప్రయత్నం చేయకపోతే, ఇప్పుడు తామస లక్షణంగా వగరుని భావిస్తే, పులుపు లక్షణాన్ని రాజస గుణంగా భావిస్తే, తీపి లక్షణాన్ని సాత్విక గుణంగా భావిస్తే, ఈ మూడు దాటి ఒకరోజు మోక్షప్రాప్తిని పొందాలనేది ఎంత వాస్తవమో, ఏ స్థితి లోపల మనం జీవితాన్ని అంతం చేసుకుంటున్నాం అనేటటువంటిది కూడా అంతే ఆ స్థితి అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా చివరి దశ వరకు చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది వయసుతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఎదగాలి. ఇప్పుడు పండు అంటే పూర్తిగా ఫైనల్ స్టేజ్ అనేటటువంటి భావన కాదు. మనిషి జీవితంలో ఎన్నేళ్ళు బ్రతుకుతామో అనేటటువంటి విషయం తెలియదు. కాబట్టి మన స్థితిని వయసుతో సంబంధం లేకుండా మార్చుకొని ఆ పై స్థితికి వెళ్ళగలిగే ప్రయత్నము చేయాలి. తర్వాత శ్లోకం లోపల ఏ స్థితి లోపల జీవి మరణిస్తే ఎలాంటి స్థితి పొందుతాడు అనేటటువంటి విషయం పరమాత్ముడు చెప్పిండు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.